మ్యూజిక్ హైలైట్, డైలాగ్స్ హైలైట్, ఫైట్స్ సూపర్, సినిమానే హైలైట్ అండి. అది మామూలే అండి, ప్రతి సినిమాకు బాగలేదు అని అనేది సహజం. అది అవి వస్తుంటాయి పోతుంటాయి, అంతవరకే. ఈ సినిమాను ఏమో ఇప్పుడు వచ్చే సినిమాలలో అంతా గ్రాఫిక్స్ ఫైట్స్ అన్నీ ఓవరేమ్మా, సిచ్యువేషన్ బట్టి చేస్తూ ఉంటుంటారు అంతవరకే తప్ప వేరేది ఏం లేదు. మా గ్రాఫిక్ ఏది అనవసరంగా ఏది చేయరుమ్మా. చాలా చాలా బాగున్నాయమ్మా డైలాగ్స్. తర్వాత బాలకృష్ణ గారు ఒకే 3 వేరియేషన్స్ ఒక ఫైట్లో ఫైట్ చేస్తూ డైలాగు చెప్తూ శివతాండవం చేసినాడు అన్నమాట. అది చాలా చాలా హైలైట్ అండి. లాస్ట్లో క్లైమాక్స్ బోయపాట్ల గారికి దండం పెట్టవచ్చు సినిమా తీసినందుకు. మెయిన్ క్రెడిట్ మొత్తం నిజంగా చెప్పాలంటే బోయపాట్ల హ్యాట్సాప్ సార్. మన హిందూ ధర్మం సినిమా తీసుకుపోయి ఒక స్థానంలో నిలబెట్టారు. మళ్ళా అంటే అఖండ సినిమా అంటే ఒక రేంజ్ తీసుకుపోయారు. ఒక లెజెండ్, ఒక సినిమా, ఒక అఖండ 2, ఇది ఒక 4వ సినిమా. నిజంగా చెప్తున్నా, అది ఎంత హ్యాపీగా సినిమా తీసిరో, ఎంత హ్యాపీగా హిట్ అయిన సినిమా. అంటే ఇక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కాకుండా మంచిగా చాలా బాగా తీసిన సినిమా. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మెయిన్గా కుంభమేళ అంటే మనం చాలా మంది కుంభమేళ పోనలు కూడా చూడడం కూడా ఈ సినిమాలు చూస్తే కూడా చాలా మంది పోనలు కూడా మిస్ అయిన కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ నేను కుంభమేళ పోయినా కాబట్టి అది నాకు అదృష్టం భావించింది అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒక 140 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తుంది ఆ కుంభమేళలో. అలాంటి దాంట్లో మళ్ళీ కూడా బాలకృష్ణ సినిమా అలా తీసిన బోయపాట్ల ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అంటే మళ్ళీ 140 years తర్వాత వస్తుంది కుంభమేళలో. అప్పుడు ఎవరు ఉంటారో తెలియదు. అలాంటి సినిమా మన అఖండ సినిమా తీసిందంటే, మన తెలుగు సినిమా తీసిందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇది ఒక తెలుగు కాదు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషలలో ఇది పెద్ద బ్లాక్ బస్టర్. ముందుగా చెప్పాలంటే ఈ సినిమా ఒకటే చెప్తున్నా, మరాఠీలా, కన్నడలా, ఇది ఒక బీహార్లా ఇది బాగా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మన ఇక్కడ కంటే ఇంకా చాలా ఆదరిస్తారు మన హిందూ ధర్మం అంటే. ఇది ఒక మళ్ళీ ఒక అయోధ్యలా మనం ఎంత ఎంజాయ్ చేసి చూసినట్టు అనిపిస్తో ఈ సినిమా చూస్తే మనం అంత ఫీలింగ్ కలుగుతుంది. ఒక హనుమంతుని చూపించినప్పుడు కూడా చాలా ఒక దేవస్థానం చూసినా మనకు అదొక ఫీలింగ్ అలాగ ఉంటుంది. శివుంది అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక మహాభారతం సీరియల్లా ఒక రాముని గెటప్లో అలా ఎలా చూస్తామో ఇందులో లాస్ట్లో ఒక శివుని క్యారెక్టర్ పెట్టిరు. అంటే మళ్ళీ ఒక చిన్నప్పుడు మనం చూసిన టీవీలలో ఎంత ఎంజాయ్ చేసినామో మళ్ళీ స్క్రీన్ మీద శివుని చూపించినప్పుడు అయితే నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ శివుని గెటప్ కానీ అది చాలా బాగా చూపించారు బోయపాట్ల గారు. అదొకటి మేము చెప్పండి. తమన్ గారు మ్యూజిక్ ఇక్కడ చాలా బాగా కొట్టినారు. వీళ్ళ కాంబినేషన్లో ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు. ఏడ కూడా ఈ సినిమాతో ఒక హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఒకటే కోరుకుంటున్నా, అందరి తరఫున ఒకటే కోరుకుంటున్నా, మన ప్రజల తరఫున అందరి తరఫున బోయపాట్ల గారికి ఈ సినిమాకి అవార్డు రావాలి. అవార్డు ఎందుకు రావాలంటే అంత గొప్ప సినిమా తీసిండు మన హిందూ ధర్మం కోసం. ఇలాంటి సినిమాకి అవార్డు ఎంత ఇచ్చినా తక్కువనే, ఆయనకు రావాలి అవార్డు, బాలకృష్ణకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బాలయ్య, జై బాలయ్య. సినిమాలో అసలు కేవలం శివుడు బోయపాటికి ఆవాహించే ఈ సినిమా తీశాడు. ఎక్సలెంట్గా ఉంది మూవీ. థ్యాంక్ యూ. సూపర్ ఉందన్న. అసలు ఫైటింగ్ కానీ యాక్టింగ్ కానీ నెంబర్ 1గా ఉంది. మ్యాక్సిమం ఫైట్సే ఎక్కువ ఉన్నాయి. అయితే మాత్రం శివుడు ఆవాహించాడు బోయపాటికి. అసలు ఆయన రూపాన్ని చూపించాడు ఈ సినిమాలో. లేదు ఓవర్ ఏం లేదు కానీ ఎక్సలెంట్గా ఉంది మూవీ. ఈ సినిమాకి అంత మాత్రం ఉంటేనే అది కరెక్ట్. సూపర్ కొట్టాడు బ్రో. ఎక్సలెంట్గా ఉంది బీజం. బాక్స్ నిజంగా పగిలింది. మా చెవులు కూడా మామూలుగా లేదు అసలు, అట్టుంది. సూపర్. 10 out of 8. అది డైరెక్టర్ ఒక మంత్రగాడికి తీసుకొచ్చాడు. బట్ దైవశక్తి దాన్ని అంత గ్యాప్లోనే నశింపజేసింది. సారీ, రోల్ లెంత్ తక్కువ ఉన్నా సరే ఒక గుర్తింపు అనేది ఉంది, అందులో గుర్తింపు అనేది ఉంది. బట్ దానికి తగ్గట్టుగానే చేశాడు ఆది పినిశెట్టి. చాలా బాగుందండి. అది మాత్రం ఆ సైంధవ ధర్మం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఉంది. దాని నుంచి మనమైతే మాత్రం ఖచ్చితంగా చూడటం వల్ల దాని ఉపయోగం ఉంది, నేర్చుకోవచ్చు. పిల్లలకు కూడా దీన్ని చూడంగానే ఒక మంచి మెసేజ్ రూపం అన్నమాట. మనం ఏదైతే మర్చిపోతున్నాం సైంధవ ధర్మం, అది తెలుసుకోవడానికి మంచిగా ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఇది. అదేనండి చెప్తున్నా కదా, అది సైంధవ ధర్మం మనం ఏదైతే మర్చిపోతున్నామో అది దైవ రూపంలో, బాలకృష్ణ రూపంలో మనకు తెలియజేస్తారు అనమాట. ఫస్ట్ హాఫ్ స్లో అనేది విషయం పక్కన పెడితే మనకు స్టోరీ అనేది కంటెంట్ ఎక్కిస్తున్నాడు అనమాట నిదానంగా. అంటే స్టోరీ ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది చూపిస్తాడు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ మాత్రం ఇక తాండవమే. అదే ఆది పినిశెట్టి క్యారెక్టర్ ఒక మంత్రగాడిగా వచ్చాడు. బట్ ఒక క్యారెక్టర్ లెంత్ తక్కువ ఉన్నా సరే ఒక గుర్తింపుతో ఉంది. ఎంట్రీ బాగుంది, ఎంట్రీ చాలా బాగుంది. సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏం చెప్పాలనుకున్నాడంటే
మా దేశం జోలికి కానీ మా సనాతన ధర్మం జోలికి కానీ రాకూడదు. వస్తే ఎలా ఉంటుంది అనేది బాలయ్య బాబు రూపంలో తాండవం చూపించాడు. నేను మామూలుగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, నేను ఆ శివుడు తాండవం చూడలా కానీ అఖండ 2లో మాత్రం మా బాలయ్య బాబు తాండవం చూసా. చాలా మంది ట్రోల్ చేస్తుంది, ఏంటి బాలయ్య బాబు తలకాయ తిప్పడం ఏంటంటే, మనం మనుషులు ఏది నిమ్మకాయతోనో గుమ్మడికాయతో తిప్పుతాం, అక్కడ బాలయ్య ఆ మాత్రం మ్యాజిక్ లేకపోతే ఎట్టా? ఇక్కడ ఫిజిక్స్ లాజిక్స్ ఏం చూడకూడదు, ఓన్లీ బోయా మ్యూజిక్, బాలయ్య బాబు హైప్ అంతే చూడాలి. ఇంకా మనం ఏం చెప్పాలంటే, శివుడు మూడో కన్ను తెరిస్తే ఎంత విధ్వంసం సృష్టిస్తాడో, అలాగే మన బాలయ్య బాబు తామను బోయపాటి ముగ్గురు కాంబినేషన్ అంతే, మనం చెప్పాల్సిన అవసరం లేదు, విధ్వంసం సృష్టించారు వీళ్ళు. మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళు చెప్పాలి. మనకి రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగింది, మీరు మా జోలికి వచ్చినా మన అటాక్ చేసినా ఎంత విధ్వంసం సృష్టించామో, మా సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కరికి ఎలా ఉంటుందని చెప్పేదే ఇది అఖండ ధర్మం. కాకపోతే బాగా చెప్పాడు సినిమా, మాత్రం చాలా బాగుంది సినిమా. ఓవరాల్ మ్యూజిక్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. తమను ఏం చెప్పాడంటే సౌండ్లు జాగ్రత్త అన్నాడు. ఈసారి సౌండ్లే కాదు, సీట్లు కూడా జాగ్రత్త అనాలి. ఆ సౌండ్ సీట్లే ఎగురుతుండే. ఇంకొంచెం అయితే మనుషులు డైరెక్ట్ కైలాసంలో శివుడినే చూస్తారు, అంత హైప్తో ఎక్కిచ్చేసాడు. సౌండ్ మంచి ఇంపాక్ట్ కొడుతుంది. ఆ సౌండ్కి ఇంకా హైప్లో ఇలా ఇంకా వెళ్ళిపోవాల్సి వస్తుంది అంతే. మూవీ ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ చెప్తున్నాను కదా. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి ఎంతైతే హిట్టో, బాహుబలి తర్వాత అఖండ 2 ఇది పక్కా. అండ్ బాహుబలి ఎంత కలెక్షన్ వచ్చింది నాకు కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఇది మాత్రం నా గెస్ 1000 కోట్లు దాటకపోతే అడగండి. నా పేరు శ్రీనివాస్, డెఫినెట్లీ చెప్తున్నాను. నేను ఒక మూవీ ట్రైలర్ చూస్తే దాని గురించి అది హిట్టా ఫ్లాపా యావరేజా అనేసి చెప్పే రివ్యూ మూవీ ఇవ్వడం నాకు అలవాటు అనమాట. అండ్ ఈ మూవీలో ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి ఎవ్రీథింగ్ గూస్ బంప్ సీన్స్ అనమాట. బోయపాటి హ్యాట్స్ ఆఫ్ సార్, మీ కెరియర్లో మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో, ఒకటే 1 వర్డ్ షో, బాలయ్య ది రాక్ అల్టిమేట్. అండ్ ఒక్కటే చెప్పాలి, ఇది మూవీ అనుకోకండి, టెంపుల్కి పోయినట్టు ఫీల్ అయ్యే వస్తాం మనం. లోపలికి వెళ్తే ఒక టెంపుల్లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి డైలాగ్ రిలేటెడ్ టు గాడ్, ప్రతి డైలాగ్ దేర్ ఈస్ ఎ మీనింగ్, ఎవ్రీ డైలాగ్ మీనింగ్. అన్ని అంటే పాత మూవీస్లలో లెందీ డైలాగ్స్ ఉంటాయి, కానీ ఈ మూవీలో అర్థమయ్యేలా ఉంది. అండ్ బాలకృష్ణ డైలాగ్స్ యాక్చువల్ చెప్పాలని ఉంది, కానీ ఆయన మూవీ డైలాగ్స్ ఒక 10 సార్లు చూస్తే కానీ మనం చెప్పలేము, ఎందుకంటే అంత గ్రేట్ అయినా. పాత మూవీ డైలాగ్ ఒక్కటి చెప్తాను, మీకు కష్టం వస్తే పిండం పెడతారు, ఆ పిండంకే మేము దండం పెడతాం, జై బాలయ్య. సినిమా చాలా బాగుందండి, చాలా 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 బాగుంది సినిమా. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారు సినిమా గురించి, లేకపోతే వెళ్ళి సినిమా చూద్దాం మళ్ళీ ఒకసారి. నేను టికెట్లు పెట్టుకొని తీసుకెళ్తాం. మళ్ళీ ఆల్రెడీ ప్రీమియర్ షోలు చూసాము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం సినిమా చూడడానికి వచ్చాము. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ ఉంది. సనాతన ధర్మం గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు బోయపాటి గారు. అండ్ అట్ ద సేమ్ టైం సనాతన ధర్మాన్ని ఈ మధ్య రోజుల్లో మనం చూస్తున్న మీడియా ముందుకు వచ్చి చాలా మంది కించపరుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సినిమా చూస్తే సనాతన ధర్మం యొక్క విలువేంటో వాళ్ళకి తెలుస్తుంది. ఎస్, బాలకృష్ణ గారి యాక్షన్, నేను బాలకృష్ణ గారి గురించి చెప్పేంత స్థాయి అది. బట్ సినిమా గురించి ఒకే ఒక మాట చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు రజనీకాంత్ గారి పుట్టినరోజు. రజనీకాంత్ గారి అభిమాని నేను, ఆయన అభిమానిగా చెప్తున్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫాలోవర్గా చెప్తున్నాను. ఒక బ్యాచిలర్ పార్టీ మూవీ నెక్స్ట్ మంత్ రాబోతుంది, బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోగా చెప్తున్నాను. అఖండ తాండవం థియేటర్లో ప్రళయం సృష్టిస్తుంది భయ్య. బాక్సులు బద్దలైపోతున్నాయి. ఒక బాహుబలి గురించి, ఒక RRR గురించి ఎలా మాట్లాడుకున్నారో సేమ్ అలాగే అఖండ తాండవం గురించి కొన్ని రోజులు మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు థియేటర్లో నెలకొంది. సో బాలకృష్ణ గారి క్యారెక్టర్ కానీ ఆయన యాక్టింగ్ ఎలివేషన్స్ అయితే హైలైట్ అనమాట. గ్రాఫిక్స్ అది కూడా ఎక్కువ యూజ్ చేశారు. అండ్ కాన్ఫ్లిక్ట్ పెద్దదవడం వల్ల ఏంటంటే మనకి అవన్నీ నచ్చితే అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ సినిమా ల్యాగ్ అంటే మేబీ కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కనిపించవచ్చు, కానీ మీకు సెకండ్ హాఫ్లో మదర్ క్యారెక్టర్కి ఆర్క్ కంప్లీట్ చేశారనమాట. ఫస్ట్ హాఫ్లో దాన్ని ఓపెన్గా వదిలేస్తారు. మనకు కూడా ఏంటంటే అఖండ మీద కొంత అరే అమ్మని ఇలా వదిలేశాడు ఏంటనే కోపం ఉంటుంది. అది అఖండ 2లో కంప్లీట్ చేశాడు అనమాట. అది జస్టిఫైడ్ అంటే అది కావాలి, లేకపోతే మనకు ఆ వెలితుండిపోతుంది అనమాట. సో ఆ క్యారెక్టరు ఆర్క్ కంప్లీట్ చేశాడు. అండ్ మీకు ఫస్ట్ బాలకృష్ణ ఉంటారు కదా, ఆయనది కూడా ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ బాగుంటాయి. అండ్ అఖండ 2 2 ఫైట్స్ చేస్తారనమాట. ఒకటి మన ఆది పినిశెట్టి గారితో ఆ దుష్ట శక్తులతో ఫైట్ చేస్తాడు, ఇంకొకటి సూపర్ పవర్తో ఫైట్ చేస్తాడు. ఆయన టైమింగ్ తక్కువ ఉన్నా ఆయన ఇంపాక్ట్ఫుల్గా ఉందండి క్యారెక్టర్. ఎందుకంటే ఆయన మీకు అఖండ 1లో ఏంటంటే వాళ్ళు అఘోరాలు ఉంటారు, కానీ జస్ట్ మొత్తం అంతా జుట్టు కప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆది పినిశెట్టి గారు మనకి కనబడతారు, ఆయన బాడీ కనబడుతుంది, టాటూస్ కనబడతాయి, ఆయన మాట ఏదైనా మాట్లాడితే మనం భయపడతాము. అండ్ ఒక సీన్ ఉంటుంది, అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు, అంటే అఖండ వచ్చి ఫస్ట్ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నప్పుడు సీన్ అనమాట. దానికి ఏంటంటే ఆది పినిశెట్టి లాగా డైలాగ్స్ చెప్పి మనం మొహం చూసి గుర్తుపట్టే వాళ్ళు అయితే బాగుంటుంది, అని బాగా చేశారు. ఇప్పుడు బోయపాటి శ్రీను గారిది లైక్ రామ్తో పోయింది అంటున్నారు,
దీంతో మనం కంబ్యాక్ అనుకోవచ్చు బ్రో బోయపాటి శ్రీని గారిది. కానీ బాలకృష్ణ గారు దిష్టి తీసే సీన్ ఒకటి ఉంది కదా, అది ఎలా అనిపించింది? అది చాలా బాగుంది బ్రో. నార్మల్గా టీజర్ లైక్ ఒక షూటింగ్ అయినా లైక్ సినిమా రిలీజ్ అయ్యే ముందు వదిలారు టీజర్ అనేది. లైక్ అప్పుడు నార్మల్గా అనుకున్నాం కానీ లైక్ ఆ సీన్ పెట్టేటప్పుడు కానీ లైక్ టేకింగ్ కానీ చూపించే విధానం కానీ లైక్ అమ్మాయి వచ్చినాక బాగా చూపించారు బ్రో. అది ఇట్లాంటి సినిమాలు తీసినా కూడా కమర్షియల్గా కూడా సాటిస్ఫై అవుతారు, ప్లస్ సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఇట్లాంటి సినిమాలు ఇంకొస్తే మన సనాతన ధర్మకి, మన హిందూయిజం ప్రమోట్ చేస్తూ మన దేశం గురించి చెప్పుకోవడం చాలా మంచి సినిమాలు ఇట్లా రావాలనే కోరుకుంటున్నాం. ఓవరాల్ గా ఒక మాటలో చెప్పండి, బాలయ్య బాబు గారు అఖండ 2 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జై బాలయ్య, ఇంతకు మించి ఇంకేం చెప్పడానికి లేదు. సినిమా అంతా చాలా బాగుంది, డెఫినెట్ గా చూడండి. జై బాలయ్య, జై బోయపాటి. ఇప్పుడన్నా తెలుసుకోండి, ఇండియా నెంబర్ 1 బాలకృష్ణ. సినిమా మన హైందవ ధర్మం గురించి ఉంది. సినిమా చాలా బాగుంది. ఇప్పుడైనా మన ధర్మం గురించి ఎవరైనా కించపరిస్తే వాళ్ళకి ఇది ఫైనల్ వార్నింగ్. అఖండ 2 ఇక ముందు ముందు ఉంటుంది. చాలా బాగుంది హైందవ ధర్మం గురించి, చాలా బాగా. అసలు సినిమా లెక్క లేదండి, ఒక చిన్న టైలర్ కట్ లెక్క ఉంది సినిమా. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగుంది. ఎలా ఉంది బాలకృష్ణ గారు? ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. బాలయ్య గారు హై ఎలివేషన్స్ అయితే సూపర్. అసలు చెప్పండి.